ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. నా పేరు దివ్య అండి. సో 1 year బ్యాక్ నుంచి వీఆర్ స్టేయింగ్ ఇన్ కువైట్. వెకేషన్ కని ఇండియాకి వచ్చామండి. వచ్చిన తర్వాత ఓకే అంత బాగుంది. దెన్ లాస్ట్ వీక్ రైట్ థై చాలా పెయిన్ఫుల్ అనమాట. అసలు నాకు నడవడానికి రావట్లేదు, కూర్చోడానికి రావట్లేదు. చాలా సివియర్ పెయిన్ అండి. సో నాకు అర్థం కాలేదు ఇంత పెయిన్ నాకు ఎందుకు వస్తుంది అనేసి. సో నియర్ బై హాస్పిటల్స్ కి వెళ్ళాను. దే హావ్ గివెన్ మెడిసిన్ బట్ ఇట్ వాజ్ ఓకే. సో 5 days నుంచి ఇంకా బెడ్ లోనే ఉన్నాను. అసలు నేను నడవలేకపోవడము, కూర్చోలేకపోవడము ఏది జరగలేదండి. నా వల్ల అవ్వని పరిస్థితిలో నేను ఉన్నాను అనమాట. ఒకరి హెల్ప్ తోటే నేను లేసాను, ఒకరి హెల్ప్ తోటే నేను కూర్చున్నాను. హాస్పిటల్కి కూడా చాలా సఫర్ అవుతూ వెళ్ళాను. వీల్ చైర్లో తీసుకురావడం ఇదా జరిగిందండి. సో మా వారు ఏం చేశారు, నన్ను థర్స్డే రోజు అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారండి. నాకు మెడికేషన్ స్టార్ట్ అయింది అక్కడ. ఎంఆర్ఐ, ఎక్స్రే రెండింటికి నేను వెళ్ళి చేపించుకున్న తర్వాత నాకు ఎక్స్రేలో L5S1 డిస్క్ బల్జ్ అయిందని వచ్చిందండి. సో డాక్టర్ నాకు ఇలా చెప్పాక నేను నిన్న సాటర్డే వెళ్ళానండి. సాటర్డే వెళ్ళి నా రిపోర్ట్స్ అన్ని తనకి వెరిఫికేషన్కి ఇస్తే తను ఏం చేశారంటే, చూసి వెంటనే మీకు ఆపరేషన్ చేయాలి, లేకపోతే మీరు నడవలేరు, మీ కాలు అసలు కింద పెట్టే పరిస్థితి మీకు లేదు, మీకు నర్వ్ కూడా మొత్తము ఇట్లా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది, అన్ని సమస్య ఎక్కువ సివియర్ అవుతుందని చెప్పారండి. సో దానికి కావాల్సిన ఆపరేషన్ ఎలా జరుగుతుంది, ఎంత అవుతుంది అంతా మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ వేరాజ్ నేను రెడీగా లేనండి. డాక్టర్తో క్లియర్గా చెప్పేశాను ఏంటంటే, డాక్టర్ ఐఎమ్ నాట్ రెడీ టు ఆపరేట్ అని చెప్పి. ఎందుకంటే తను అడిగాడు, ఎందుకమ్మా ఇలా చెప్తున్నావు, నీ పరిస్థితి బాగాలేదు అనేసి నన్ను అడిగారు. అడిగితే నేను చెప్పాను తనకి క్లియర్గా ఏంటంటే, మా సంఘంలో క్యాన్సర్స్, ట్యూమర్స్ ఎంతో మంది హీల్ అవ్వడం నా కళ్ళతో నేను చూశాను సార్. సో నేను వెంటనే ఆపరేషన్కి నేను ఓకే చెప్పను, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తారు. సో నాకు 20th రోజు ఒకవేళ నాకు తగ్గకపోతే గనక మీరు నాకు 20కి నాకు స్లాట్ బుక్ చేయండి అని చెప్పాను. బట్ దెన్ హీ ఈజ్ నాట్ రెడీ. తను ఏమంటున్నారంటే, నువ్వు అక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావు కదమ్మా, ఎలా వెళ్తావు అక్కడికి, నువ్వు ఇక్కడికి వచ్చి చేపించుకొని ఎల్లు కావాలంటే అనేసి చెప్పారండి డాక్టర్. కానీ నిన్న డాక్టర్ ఇలా చెప్పిన తర్వాత అన్నతో ప్రేయర్ చేపించుకోవాలన్న ఆశ, నాకు దేవుడు ఎంతో మంది జీవితంలో అద్భుత కార్యాలు చేశాడు, నా జీవితంలో కూడా తండ్రి తప్పకుండా కార్యం చేస్తాడని నేను నమ్మి విశ్వసించి ఈ రోజు నేను వచ్చాను. ఇక్కడికి రావడం కూడా వస్తానా లేనా అన్న పరిస్థితిలో నేను వచ్చానండి. కానీ దేవుడు నన్ను నడిపించాడు. లోపలికి వెళ్ళడం కూడా నేను వీల్ చైర్లోనే చర్చిలోనికి వచ్చానండి. ఎప్పుడైతే అన్న నాకు ప్రేయర్ చేశారో ద వెరీ నెక్స్ట్ మినిటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యానండి. The power flow on this body. The power flow on this body. Heal the disc. The resurrection power on this body now. The resurrection power. Take your hand off. The resurrection power on this body. In the mighty name of Jesus Christ of Nazareth. The resurrection power. The bones and the spine be on. L5S1. L5S1 be healed in Jesus' name. కూర్చోండి, అందరూ కూర్చోండి. Sit down. Take the wheelchair off. Take the wheelchair off. తిరిగిటు. Walk.
అట్లాగండి వెళ్ళిపోండి, అట్లాగండి వీళ్ళందరూ పంపించండి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి. గో. వెయిట్ అక్కడ ఆపండి. సెండ్ హర్ ద వీల్ చైర్ పెట్టండి ముందు. వాళ్ళ ఆయన ఏంటి? ఓ కూర్చో వీల్ చైర్ లో. నువ్వు తొయ్ తొయ్ తొయ్. యు సీ ద గాడ్. ఆగు. నువ్వు తీసుకొచ్చావు ఆమెను వీల్ చైర్ లో, అవునా? మైకి పెట్టా ఆయన తిప్పుతావు. అవునన్నా, అవును. ఇప్పుడు ఆమె తీసుకొస్తా, ఆమె తీసుకెళ్తుంది నేను వీల్ చైర్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, థాంక్ యూ జీసస్. This is the glory of God that is presence in the house. ఎంతమంది నమ్ముతున్నారు? You are believing now? You saw this glorious miracle? హా, తీసే. ఇంకెందుకు కెమెరా రివర్స్? అన్న ప్రైజ్ లో అన్న. కళ్ళతో నమ్మగలుగుతున్నావా? అన్న నమ్మగలుగుతున్నావా? ఎస్ అన్న, ఎస్. అవునన్నా. అనుకున్నావా మీ ఆవిడ ఇలాగా లేచి ఇలాగా అవుతుందని? ఎంతకాలం నుంచి ఉంది ఇలాగా? అన్న 1 వీక్ నుంచి ఉంటాను. 1 వీక్ నుంచి నుంచోలేకపోతుంది, కూర్చోలేకపోతుంది. ఇక జీవితాంతం వీల్ చైర్ అనుకుందా? లేదన్న, యాక్చువల్లీ వి బిలీవ్. డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్స్ ఆపరేట్ చేయమన్నారు, ఆపరేషన్ చేద్దామన్నారు. ఆపరేషన్ చేద్దామన్నారు. You see that now? Hallelujah, thank you Jesus. The surgery is cancelled. Okay, this is what God can do in your life. ఎప్పుడైతే అన్న నాకు ప్రేయర్ చేశారో ద వెరీ నెక్స్ట్ మినిటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యానండి. నా కాలు ఎలాగా హీల్ అయ్యింది అనేది నాకు అర్థమవుతుంది. చాలా గట్టిగా ఇట్లా బీట్ చేశాను తెలియకుండానే. రైట్ లెగ్ ఎవరో ఇట్లా పైకి లేపి కిందికి ఇట్లా లేపి గట్టిగా ఇట్లా నాకు కిందకి హిట్ చేస్తున్నట్టు నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అది అవుతూ ఉంటేనే నాకు బ్యాక్ హీల్ అవ్వడము నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఏదైతే డాక్టర్ బల్జ్ అయ్యి బయటికి వచ్చేసిందమ్మా అని చెప్పాడో అది నా శరీరంలో ఎలా లోపలికి వెళ్ళిపోయిందో నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఈరోజు వెంటనే ఇన్స్టెంట్ హీలింగ్ ద్వారా నేను ఈరోజు స్వస్థత పొందుకున్నాను. అన్న ప్రార్థించిన వెంటనే నాలో శక్తి బలమును దేవుడు ఎలాగో నాకు ఇచ్చి నన్ను నిలబెట్టాడో నేను ఇదంతా ఎక్స్పీరియన్స్ అయ్యానండి. హీలింగ్ అయిన తర్వాత అన్న నన్ను వాక్ చేయమని చెప్పారండి. నాకు ఇంకా చాలా స్ట్రెంగ్త్తో బలముతో నేను నడిచాను. బలముతో నాతో నా పక్కన, నా కుడి ప్రక్కన, నా ముందు వెనకాల ఒక బలమైన శక్తి నన్ను నిలబెట్టి నడిపించడం నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇంకా నేను నడిచిన తర్వాత అన్న నన్ను మా వారిని వీల్ చైర్లో కూర్చోబెట్టి పుష్ చేయమని చెప్పారు. అప్పుడు నేను అనుభవించింది ఏంటంటే బలాన్నే కానీ ఏ బలహీనత నాలో లేదు. నాలో కంప్లీట్గా టాప్ టు బాటమ్ దేవుడు ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా నన్ను బలపరిచి నన్ను నిలబెట్టాడు. అంత బలంగా నేను నా భర్తను కూడా పుష్ చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నన్ను స్వస్థపరిచిన దేవునికి వేలాది కృతజ్ఞతాస్తుతులు, అలాగే ప్రార్థించిన అన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ థ్యాంక్ యూ అండి.